మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అనేటువంటి విషయానికి వెళ్తే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రభుత్వమే నిర్వహించే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. అయితే కూటమి ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. మరలా పాత మద్యం విధానాన్ని తీసుకువస్తామని, తక్కువ రేట్లకే మందు అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇవ్వటం జరిగింది. ఈ హామీ మేరకు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేటువంటి విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగానే నిన్నటితోటి ముగిసినటువంటి పాత పాలసీని క్లోజ్ చేసేసి ఈ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పాలసీని రూపొందించారు. దీని ప్రకారం ఎవరైనా సరే టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 3,396 మద్యం షాపుల్లో ఏవైనా సరే గెలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే ఎన్ని మద్యం షాపులకి టెండర్ వేయాలి అనుకుంటే అన్నిటికీ టెండర్ వేయొచ్చు, అవకాశం ఉంది. అయితే టెండర్ వేసేటువంటి వ్యక్తి ప్రతి టెండర్కి 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. ఎన్ని టెండర్లు అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇవి మొత్తం నాన్ రిఫండబుల్ అమౌంట్. ఒక 10 టెండర్లు వేస్తే అందులో ఒకటే తగిలితే మిగిలినటువంటి 9 టెండర్లకి కట్టినటువంటి 2 లక్షల అమౌంట్ ఏదైతే ఉంటుందో, మొత్తం 18 లక్షలు కట్టి ఉంటారు కదా, మిగతా 9టికి వాటిల్లో ₹1 కూడా వెనక్కి రాదు. అయితే ఇవి ఈ నెల 12వ తేదీలోగా ఇవన్నీ పూర్తి చేసేసి మద్యం షాపులు ఓపెన్ చేస్తాము అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేత ఓపెన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గత ప్రభుత్వం మద్యం మీద దాదాపుగా 12 రకాల ట్యాక్సులు విధించిందని, వాటన్నింటినీ రద్దు చేస్తున్నామని, కేవలం 6 ట్యాక్సులను మాత్రమే అమలు చేస్తున్నామని, దీనివల్ల మద్యం భారీగా తగ్గేటువంటి అవకాశం ఉందని, క్వార్టర్ సుమారుగా ₹99కే అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మంత్రి ప్రకటించడం జరిగింది.